మండుటెండల్లో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేసింది. మరో 48 గంటల్లో అండమాన్ను తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఈ నెలాఖరులోపే కేరళంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లుగా ప్రకటించింది ఐఎండీ. మండుటెండల్లో చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. రుతుపవనాల రాకపై ఐఎండీ కీలక ప్రకటన చేసింది. రుతుపవనాల ముందస్తు రాకకు అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేసింది. మరో 48 గంటల్లో అండమాన్ను తాకనున్నాయి నైరుతి రుతుపవనాలు. ఈ నెలాఖరులోపే కేరళంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లుగా ప్రకటించింది ఐఎండీ. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి, ఐఎండీ ఏమనింది? నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది నిర్ణీత సమయం కంటే కాస్త ముందుగానే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది కంటే ఈ ఏడాది ముందు వస్తాయని ముందు నుంచి ఐఎండీ అంచనా వేస్తూ వచ్చింది. ఈ ఏడాది 16వ తేదీన ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ ను తాకేటువంటి అవకాశం ఉందని ఐఎండీ కొద్దిసేపటి క్రితం అంచనాను విడుదల చేసింది. ఆ తర్వాత ఈ నెలాఖరు లోపు కేరళంలోకి ప్రవేశించనున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున ఎండలు మండిపోతున్నటువంటి ఈ తరుణంలో రుతుపవనాల కోసం అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రోజు రోజుకి క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే అక్కడక్కడ తేలికపాటి వానలు పడినప్పటికీ కూడా ఎండ తాటికి ఉష్ణోగ్రతల దాటికి ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భం కనిపిస్తోంది. ఈ దశలోనే వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. 16వ తేదీ నాటికి అండమాన్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తే ఆ తర్వాత క్రమంగా వారం 10 రోజులకి కేరళలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారం 10 రోజుల్లో ఏపీలోని రాయలసీమలో మొట్టమొదటిగా నైరుతి రుతుపవనాలు తాకుతాయి. ఆ క్రమం అంతా కూడా ఇప్పటికే ఐఎండీ అంచనా వేస్తుంది. ఎప్పటిలోగా కేరళంలో తాకేటువంటి అవకాశం ఉంటుంది, కేరళంలోకి ప్రవేశించేటువంటి అవకాశం ఉంటుంది అనే అంచనాలు కూడా త్వరలో విడుదల చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే నైరుతి రుతుపవనాల ముందస్తు రాక అనేది ఒక రకమైనటువంటి చల్లని కబురుగానే భావించాల్సి ఉంటుంది. అయితే మరోవైపు ఒకంత ఆందోళనకు గురి చేసేటువంటి అంశం ఏంటంటే ఈ ఏడాది ఎల్నినో ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం ఉంటే కనుక కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆశించిన స్థాయిలో వర్షాలు ఉంటాయని ఆందోళన చెందొద్దని ఇప్పటికే ఐఎండీ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద నైరుతి రుతుపవనాల ముందస్తు రాకపై ఐఎండీ కీలక ప్రకటన చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అనిల్.